నమస్తే, వెల్కమ్ టు దీక్ష న్యూస్. ఘనంగా అన్నాబాబు సాటే జయంతి వేడుకలు. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని తొండాల గ్రామంలో బుధవారం అన్నాబాబు సాటే 2వ జయంతి పురస్కరించుకుని అన్నాబాబు సాటే చిత్రపటానికి పూలమాలలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీపీ బాషెట్టి రాజన్న మాట్లాడుతూ అన్నాబాబు సాటే డాక్టర్ అంబేద్కర్, శివాజీ మహారాజ్, లాహోజీ సాల్వే లాంటి మహనీయులు చేసిన సేవలను కొనియాడారు. మహనీయులు అడుగుజాడలు నడవాలని సూచించారు. ఆయనతో పాటు ఆత్మ చైర్మన్ కె పోతారెడ్డి, క్యాప్షన్ సభ్యులు గోవిందరావు పటేల్, సొసైటీ డైరెక్టర్ జగనన్, దాగం సర్పంచ్ సాయినాథ్, స్థానిక మాజీ సర్పంచ్ లక్ష్మణ, మరిబా అంబేకర్, జయంతి కమిటీ అధ్యక్షులు మెరేకర్ సాహెబ్ రావు, కార్యకర్తలు మాధవ్, నాగోరవ్వు, చాందు, లలబా, గ్రామస్తులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు సూచనలు ఇవ్వండి. సదా మీ సేవలో దీక్ష న్యూస్. తొండాల గ్రామంలోనే మంది అధ్యక్షత ఇచ్చినటువంటి గ్రామ సర్పంచ్ లక్ష్మణ్ గారు, మరి అదేవిధంగా ముఖ్య అతిథులుగా చేసినటువంటి పెద్దలు ఆత్మచైర్మన్ పోతారెడ్డి గారు, మరి అదేవిధంగా ఆప్షన్ మెంబరు ఎంపీటీసీ కానీ ఇటువంటి అనేక కార్యక్రమాలు మహాపురుషులు కార్యక్రమం చేస్తుంటాం. వారి మార్గదర్శనం మనం నడవాలి. ఎందుకోసమంటే వాళ్ళు దేశం కోసం కాకుండా సమాజంలో మార్పు రావాలా, సామాజిక న్యాయం కావాలని చెప్పేసి ఉద్దేశంతో నేను పోరాడిన వ్యక్తులు. అదే కాకుండా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకపోతే మనకు రాజ్యాంగం లేకపోవడం వల్ల, రాజ్యాంగం ఉండకపోతుండే, ఇటువంటి రిజర్వేషన్ లేకపోవడం, మేము ఇక్కడ ఉండడానికి కూడా అవకాశం లేకపోవడం జరుగుతుండే. అటువంటి మహనీయుడటువంటి మరి మన దేశంలో కాకుండా విదేశాల్లో కూడా చదువుకుని పిహెచ్డీ చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అదేవిధంగా సాహిత్య సామ్రాట్ అన్నాబాబు సాటే వారి గొప్పతనం చెప్తే చాలా తక్కువ. 1.5 రోజులే విద్యాభ్యాసం చేసి మరి కర్షకుల కోసం పోరాడి మరి బొంబేలో ఉన్నటువంటి కార్మిక సంఘాలకు అధ్యక్ష వహించి అక్కడ ఉన్న బాధలను యొక్క కర్షకుల యొక్క బాధలను తెలుసుకొని పోరాటం చేసి వాళ్లకు న్యాయం చేసిన వ్యక్తి మరి అన్నాబాబు సాటే. అదేవిధంగా దేశాలే కాకుండా మరి విదేశాల్లో కూడా, రష్యాలో కూడా ఆయన పేరు సవర్ణ అక్షరాలతో రాసింది. అక్కడ మన దేశంలో గౌరవించకుండా విదేశాల్లో గౌరవించే వ్యక్తి అన్నాబాబు సాటే అని చెప్పడం జరుగుతుంది. ఆ మహనీయులు మనం ఏదైతే మహనీయ వ్యక్తి మానవుడిగా ఉంటాడో, జనం కూడా కష్టపడే వ్యక్తి మహాపురుషులు అవుతారంటే ఇటువంటి వ్యక్తులు మహాపురుషులు మన భారతదేశం ఉండడం చాలా గర్వకారణం. మరి అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా అప్పట్లో మొఘల్ సామ్రాజ్యంలోనే వాళ్ళు చేసినటువంటి చాలా ప్రోత్సహించకుండా అహింసా మార్గంలోని కాకుండా అహింసా మార్గాన్ని పాటిస్తూ ఎవరైతే అక్కడ ఒత్తిడి చేసి జనాన్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తులను శిక్షించిన వ్యక్తి మహాపురుషునటువంటి మరి ఛత్రపతి శివాజీ మహారాజ్. అతని యొక్క చరిత్ర, అతని యొక్క రాజ్యాంగం చేసినటువంటి అయితే మంత్రివర్గం చేసినటువంటి ఈరోజు పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ భారతదేశంలో అనుసరిస్తున్న మరి అదేవిధంగా
సమ్మేళనం చేసి అన్ని కుల మత భేదాలు లేకుండా వీరుడు పోరాడిన వ్యక్తి. మరి అదే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అందరి కోసం, దళితుల కోసం కాకుండా బీసీలకు, మైనార్టీల కోసం పాటుపడ్డ వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ కార్మికుల కర్షకుల కోసం పాటుపడ్డ వ్యక్తి మరి అన్నబాబు సాటే. అదేవిధంగా ఇతరులకు ఆదర్శంగా తీసుకొని మన జీవనం సాధిస్తున్న భాగంగా వారికి ఆదర్శంగా తీసుకొని పిల్లలకు కూడా నేర్పుతూ మరి ఏదైతే చదువు మీద శ్రద్ధ పెట్టి ఆడపడుచులైనటువంటి బిడ్డలకు ఒకటి చెప్పేది, వాళ్ళకు పిల్లలకు చదివించి విద్యార్థులు చేస్తే అప్పుడు మనకు హక్కు ఉంటుంది. చదివే ఉన్నత బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. ఆ నినాదం తీసుకొని తప్పకుండా మనం ముందుకెళ్ళాలి. గ్రామంలో ఉన్న పేద వాళ్ళందరూ చదువుకున్నప్పుడే ఉన్న స్థాయిలో రాగలుగుతారు. ఈరోజు మేము చదువుకున్నాం, ఈ పొజిషన్లో ఉన్నాం. ఈ చదువుకోకపోతే బలహీన వర్గాలు చదువుకున్న తర్వాతనే వాళ్ళు ఉన్న స్థాయిలోకి ఎదగలుగుతారని చెప్తూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క, అన్నబాబు సాటే యొక్క, ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ఆదర్శంగా తీసుకొని మన జీవనాన్ని సాగించాలి. మరి అందరినీ ఆదర్శంగా నడిపించుకోవాలి. గ్రామం అభివృద్ధి చేయాలంటే అందరూ ఒకరికొకరు సహకరించుకోవాలని